ఆఫీసర్స్ సెంట్రల్ యూనియన్ హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ సిటీ మరియు భాగ్యనగర్ ఎన్జిఓ మ్యాక్స్ లిమిటెడ్ 2025 డైరీ మరియు క్యాలెండర్ను ముఖ్య అతిథి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, గౌరవనీయులైన స్పీకర్ శాసనసభ శ్రీ ఎండి అలీ షబ్బీర్ గారు, ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్సీ శ్రీ కోదండరాం గారు, శ్రీ అద్దంకి దయాకర్ గారు, టీజీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీ మారం జగదీశ్వరరావు గారు, అధ్యక్షుడు మరియు డాక్టర్ ఎస్ఎం హుస్సేన్ ప్రధాన కార్యదర్శి, టీఎన్జీఓస్ సెంట్రల్ యూనియన్ తెలుగు లలిత కళాతోరణంలో విశిష్ట అతిథులు మంత్రులతో కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి 33 జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యనిర్వహణ, ప్రాథమిక సభ్యులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ మరియు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. టీఎన్జీఓలు సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎల్లవేళలా ముందుండి ప్రభుత్వ పథకాలను విజయవంతం చేస్తారని అన్నారు. 2024లో కొత్తగా 8,826 జూనియర్ అసిస్టెంట్లు, 426 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 1056 పారామెడికల్ సిబ్బందిని నియమించినందుకు వారు ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పెండింగ్లో ఉన్న డిఏను విడుదల చేయాలని, పీఆర్సీని అమలు చేయాలని, సిపిఎస్ను రద్దు చేయాలని, ఓపీఎస్ను ప్రవేశపెట్టాలని, లైబ్రరీ, అగ్రికల్చర్, మార్కెటింగ్, ఎయిడెడ్ స్కూల్స్ అండ్ కాలేజీల ఉద్యోగులకు 010 కింద జీతం అమలు చేయాలని, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, గో 317 సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని మనవి చేశారు. పోలీసు శాఖ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, లలిత కళాతోరణం సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలందరికీ విందు ఏర్పాటు చేశారు. 2025 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ జరగబోతా ఉంది. సపట్లు కొట్టాలి గట్టిగా. అన్ని అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనది, ఇది ప్రజల ప్రభుత్వం, ఉద్యోగుల ప్రభుత్వం. ప్రజల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారితో గత నెల రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర జేఏసీ కలిసిన సందర్భం మీ అందరు కూడా తెలుసు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిరంతరంగా మీ అందరి సహాయం సహకారంతో నిరంతరంగా జిల్లాల కార్యక్రమాలు చేసి మా సమస్యలు పరిష్కరించాలి. ఈ ప్రభుత్వానికి గడపడక సంక్షేమ పథకాలు తీసుకుపోయే బాధ్యత మేము తీసుకున్నాం. ఇచ్చిన మాటను కట్టుబడి ఉంటాం. మా సమస్యలు కూడా పరిష్కరించండి, మేము కూడా ప్రభుత్వంలో భాగస్వాములం అని చెప్పి గల్లం తెచ్చి ఈరోజు నేను నమస్కారం చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ అన్న గారు నడిపవలసిందిగా కోరుకుంటూ 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు, మహిళలకు, యోధులకు, జిల్లా నుంచి విచ్చేసిన గౌరవ పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరున ఉద్యమ అభినందనలు తెలియపరుచుకుంటూ, గౌరవనీయులు పెద్దలు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు, తెలంగాణ ఎన్జిఓకు అత్యంత సన్నిహితులు, నిరంతరంగా తెలంగాణ ఉద్యోగుల కోసం, తెలంగాణ ఎన్జిఓల కోసం మన ఆలోచనతో నడుస్తున్న మన పెద్దలు అల్హజ్ జనాబ్ మొహమ్మద్ షబ్బీర్ అలీ సాబ్ వస్తుండ్రు. వారికి లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వవలసిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో షబ్బీర్ అలీ గారు అన్నగారు జగదీష్ అన్న గారికి చెప్పిన మాట, జగదీష్ అన్న నా ఛాంబర్ తెలంగాణ ఎన్జిఓలది, నా ఛాంబర్ మీరంతా ఇస్తమాలు చేసుకోండి, మీకోసం నేను నిలబడతా, ఈ ప్రభుత్వం మీది, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ఉద్యోగుల ప్రభుత్వం అన్న ఘనుడు మన షబ్బీర్ అన్న అని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిగతా కార్యక్రమం పెద్దలు జగదీష్ అన్న గారిని నడిపవలసిందిగా కోరుతున్నా. వేదిక మీద ఉన్న నాతో పాటు ఉన్న జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, సెంట్రల్ ఆఫీస్ మేయర్లు నుంచి స్పోర్ట్స్ మీటింగ్ నిర్వహించుకుంటా ఉన్నాం సార్. ఈ సంవత్సరం కూడా, పోయిన సంవత్సరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే 3 రోజుల స్పెషల్ పర్మిషన్ హైదరాబాద్ జిల్లాకి ఇచ్చిండ్రు. 3,000 మంది ఉద్యోగులకు ఆడుకునే అవకాశం ఇచ్చిండ్రు. 2 రోజులు మరి పర్మిషన్ ఇచ్చి ఆడిపించిన ఘనత కూడా వర్ధిల్లాలి.